ఈరోజు పూతరేకులు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందు షుగరు, యాలకులు ఉంటాయి కదా, వాటిని మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి చూసారా, నేను పెట్టాను. ఇప్పుడు ఆ పౌడర్ని ఒక దాంట్లో వేసుకుని, అది షుగరు, యాలకుల పౌడరు. మనం నెయ్యి, ఆవు నెయ్యి అవ్వచ్చు, గేదె నెయ్యి అవ్వచ్చు. ఆవు నెయ్యి అంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఆ కలర్లో ఉంటుంది. అలాగే పూత రేకులు అనేవి తీసుకోవాలి. రేకులు వచ్చేసి 100 రేకులు 200 అలా ఉంటాయి. మనకి 50 పూతరేకులు వస్తాయి. ఇప్పుడు చూడండి, పూతరేకు ఒక రేకు వేసుకుని ఒక ముక్క అలా వేయాలి. ఫస్ట్ నేను చేశాను కానీ ఫస్ట్ టైం చేయడం, అందుకే సరిగ్గా కుదరలేదు. ఇంకొక పూతరేకు చేశాను, అది బాగా వచ్చింది. ఒకసారి చూడండి. అలా షుగర్ పౌడర్ వేసుకుని, నెయ్యి వేసుకుని చూడతారు. కొంతమంది డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటారు. దాన్ని డ్రై ఫ్రూట్ పూతరేకు అంటారు. ఇది వచ్చేసేసి షుగర్ పౌడర్ అండ్ నేతి పూతరేకు. ఇప్పుడు చూడండి, ఇంకొక రేకు తీసుకున్నాను, దానిపైన షుగర్ అలా చిక్మాను. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇంకొక రేకు పెట్టాలి దానిపైన. చూడండి, మళ్ళీ దానిపైన షుగర్ వేయాలి. సేమ్ బెల్లం కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. బెల్లం పౌడర్ వేస్తాము, షుగర్ పౌడర్ వేస్తాము. ఇప్పుడు చూడండి, అలా ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ షుగర్ వేసాను కొంచెం, మళ్ళీ కొంచెం నెయ్యి వేస్తాను. అంటే నెయ్యి ఎక్కువ తినే వాళ్ళని బట్టి తక్కువ వేసుకోవచ్చు, లేదంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. షుగర్ కూడా తక్కువ వేసుకోవాలంటే తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకోవచ్చు. చూడండి, పూతరేకు అనేది రెడీ అయిపోయింది. 100 రేకులకి 50 పూతరేకులు వస్తాయి మనకి. చూసారు కదా, ఎవరికైనా నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా చూడండి, ఎన్ని పూతరేకులు చేసేసామో.